గైస్, ఈ వీడియోలో మనం జావా బేసిక్స్ ఏంటో నేర్చుకోబోతున్నాం. సో క్లియర్డ్గా నేను జావా బేసిక్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ విషయానికి వస్తే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అని అంటే, వాట్ ఈజ్ జావా, ఫీచర్స్ ఆఫ్ జావా, నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్, జావా డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్, ఆపరేటర్స్ ఇన్ జావా. సో ఈ 6 టాపిక్స్ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ జావా అంటే, సో మనకి ఆల్రెడీ తెలుసు జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హై లెవెల్ అంటే ఏంటి, ఇదంతా కూడా మనం కొంచెం డెప్త్గా నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జావాని ఎవరు డిజైన్ చేశారు అని అంటే, జేమ్స్ గోస్లింగ్ అనే అతను జావాని డిజైన్ చేశారు. నెక్స్ట్ ఎవరు డెవలప్ చేశారు అని అంటే, సన్ మైక్రో సిస్టమ్స్ డెవలప్ చేశారు. ఇప్పుడు 1995లో సన్ మైక్రో సిస్టమ్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. డిజైన్ చేసిందేమో జేమ్స్ గోస్లింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అది మన జావా డెవలప్మెంట్ ఎవరి చేతిలో ఉంది, ఒరాకిల్ చేతిలో ఉంది. సో జావాని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అంటే, ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మెట్లో ఉంటుంది. వీటి యొక్క సింటాక్స్, హై లెవెల్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది కూడా ఉంటుంది. హ్యూమన్ రీడబుల్ అంటే తెలుసు, అంటే మనకి తెలిసిన లాంగ్వేజెస్, మనకి బయట కూడా తెలియదు కదా. అండ్ ఎన్క్రిప్టెడ్ లాంగ్వేజ్ కూడా మనకి తెలియదు. మనకి తెలిసింది ఏంటి, జస్ట్ ఇంగ్లీష్. సో ఇలాంటి లాంగ్వేజెస్. సో అందుకని దీన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం జావాని. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి అని అంటే, మన జావా అనేది ఊప్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. ఊప్స్ అంటే ఏంటిది అని అంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటాము. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటాము ఊప్స్ అని అంటే. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్లో ఏమేమి ఉంటాయి అని అంటే, క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, డీక్రిప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి గాయస్. ఊప్స్ కాన్సెప్ట్స్ అని కొన్ని ఉంటాయి. అందులోని ఇన్హెరిటెన్స్, పాలిమర్ఫిజం, ఇలాంటివి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటిని ఊప్స్ కాన్సెప్ట్స్ అంటాం. నెక్స్ట్, జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాము. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్గా సి తీసుకుందాం. సి లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే, మనం విజువల్ స్టూడియోస్లో సి రాస్తే, దాన్ని వెళ్ళి మనం కోడ్ బ్లాక్స్లో ఓపెన్ చేస్తే అదే ఫైల్ నేమ్తో అప్పుడక్కడ ఓపెన్ అవ్వదు. అది ఎక్కడ ఓపెన్ అవుతుంది, విజువల్ స్టూడియోస్లో మాత్రమే అది ఓపెన్ అవుతుంది. సో అదే మన జావా విషయానికి వస్తే, మనం ఇప్పుడు ఎక్లిప్స్లో మనం జావా ప్రోగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ నేమ్ ఏమని, ఆ ఫైల్ని ఎలా సేవ్ చేసామో సేమ్ అదే ఆ ఫైల్ని మనం ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ విజువల్ స్టూడియో. సో విజువల్ స్టూడియోస్లో మనం ఓపెన్ చేస్తే అదే ఫైల్ నేమ్తో, సో అక్కడ మనకి ఓపెన్ అవుతుంది. అక్కడ మనం రన్ కూడా చేసుకోవచ్చు ప్రోగ్రామ్. సో అందుకనే దీన్ని జావా ప్రోగ్రామ్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాము. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ దేనివల్ల మనకి జావాకి ఫీచర్ వచ్చింది అని అంటే, జావా వర్చువల్ మిషన్ అంటే జేవిఎం. ఈ జేవిఎం వల్ల మాత్రమే మనకి జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. ఈ మిషన్ని జావా యూజ్ చేసుకుంటుంది కాబట్టి. సో జావాకి కొంచెం స్ట్రాంగ్నెస్ ఇచ్చేది ఏంటి అని అంటే, ఈ జావా వర్చువల్ మిషన్. నెక్స్ట్, ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేదాన్ని ఒక ప్రిన్సిపల్తో పిలుస్తాం. ఏంటి అదే, ఓరా అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. నువ్వు ఒక ప్లాట్ఫామ్లో రాయి, ఎగ్జాంపుల్ ఎక్లిప్స్ ఇందాక చెప్పినట్టు, అది ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే రన్ అవుతుంది. సో అదే ఓరా ప్రిన్సిపల్. సో వాట్ ఈస్ జావా అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. జావాలోని ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫీచర్ ఏంటి, సింపుల్ అని అంటే ఇది ఈజీ టు అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్, దీని యొక్క సింటాక్సెస్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది డేటా.
సో అందుకని దీన్ని జావాని సింపుల్ అంటున్నాం. సో ఇదొక ఫీచర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ క్లాస్ అనేది ఒక ఊప్స్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అనేది ఒక ఊప్స్ కాన్సెప్ట్, అండ్ నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, పాలిమర్ఫిజం, ఎన్క్రిప్షన్. సో ఇలాంటివి ఉంటాయి. ఇది ఊప్స్ కాన్సెప్ట్. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఒక సపరేట్ క్లాస్ చేద్దాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే సపరేట్ క్లాస్ చెప్తాను. సో ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి చాలా ఇంపార్టెంట్ గైస్. జావాలో ఊప్స్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వి ఆల్రెడీ నో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటో మనకి తెలుసు. నెక్స్ట్ సెక్యూర్డ్. జావా అనేది సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ డేటా అనేది కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. మనం ఇచ్చిన డేటా సెక్యూర్డ్గా స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ దీన్ని ఎందుకు మనం సెక్యూర్డ్ అంటున్నాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు డేటా అనేది దీనికి ఇస్తాం, ఏదంటే ప్రోగ్రామ్కి ఇస్తాం. ఎలా ఇస్తాము మనం అని అంటే, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ ఇస్తాం. సో అది ఎట్లా స్టోర్ చేసుకుంటుంది అని అంటే, ఎన్క్రిప్ట్గా చేంజ్ చేసి. ఎన్క్రిప్ట్గా అంటే ఎగ్జాంపుల్గా జీరోస్ అండ్ వన్స్. సో ఇది బైనరీ కోడ్ అంటాం కదా మామూలుగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా. సో మనం ఇచ్చిన డేటాని బైనరీ కోడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ జావా అనేది ఏం చేస్తుందంటే, బైనరీ కోడ్తో పాటు డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎన్క్రిప్ట్ అంటే మీన్స్ అంటే కొన్ని డిఫరెంట్ సింబల్స్ని యూజ్ చేసి అలా మనం ఇచ్చిన డేటాని అది స్టోర్ చేసుకుంటుంది. సో ఎవరన్నా హ్యాక్ చేయాలి అన్నా సరే వాళ్ళకి అక్కడ ఎన్క్రిప్టెడ్ డేటా కనిపిస్తుంది కదా. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఆ డేటాతో వాళ్ళు ఏం చేసుకోలేరు కదా. సో అందుకని ఇక్కడ డేటా అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ రోబస్ట్ అంటే ఏంటిది, మనం ఎర్రర్స్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్గా మనకి ఒక 10 పేజెస్ ఆఫ్ కోడ్ ఉంది. సో 10 పేజెస్ ఆఫ్ కోడ్లో నీకు ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటే అది ఎంత కష్టంగా ఉంటుంది. సో అదే 10 పేజెస్ ఆఫ్ కోడ్ మన జావాలో ఒక ఫీచర్ ఏంటి అని అంటే, మల్టీ థ్రెడ్డింగ్ అనే ఫీచర్ని యూజ్ చేసుకొని జావాలో ఆ 10 పేజెస్ ఆఫ్ కోడ్ని నువ్వు 1 పేజ్గా లేదా 2 పేజ్గా స్మాల్ బ్లాక్స్గా నువ్వు డివైడ్ చేసుకున్న దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయడం అండ్ అందులో నువ్వు ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే చాలా సింపుల్ కదా. సో అదే మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ అని అంటే ఏంటి అని అంటే, సో మనం ఇక్కడ ఒక ప్లాట్ఫామ్లో కోడ్ రాస్తే ఇంకో ప్లాట్ఫామ్లో కూడా కోడ్ రన్ అవుతుంది అన్నాం కదా. సో ఇది సెక్యూర్డ్గా ఉండడానికి యూజ్ చేసే మెథడ్. ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి డేటా పాస్ అయినప్పుడు ఇప్పుడు మన డేటా అనేది సెక్యూర్డ్గా ఉండాలి కదా. సో దానికి యూజ్ చేసే ఫీచర్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ అనేది. అండ్ నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఉంది కదా. సో ఇది మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ మనం సిలో ఎలా అయితే ప్రింట్ చేయడానికి printf అనేది యూజ్ చేస్తామో, ఇక్కడ మన జావాలో system.out.println అని చెప్పి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో క్లాస్ని మనం రాయాలి అంటే క్లాస్కి మనం ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఆ నేమ్ అనేది ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మన క్లాస్గా ఒక సింగిల్ వర్డ్ ఇచ్చినాం అనుకో, ఇప్పుడు నేను ఓల్డ్ కాకుండా జస్ట్ హలో అనే వర్డ్ ఇచ్చాను అనుకో, అప్పుడు ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్ వర్డ్ ఉండాలి ఫస్ట్ వర్డ్. తర్వాత ఇవన్నీ కూడా స్మాల్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే, మనం క్లాస్ నేమ్గా 2 వర్డ్స్ అనేది ఇస్తున్నాం. 2 వర్డ్స్ ఇలా హలో ఓల్డ్. సో ఇలా 2 వర్డ్స్ మనం క్లాస్ నేమ్గా ఇవ్వాలి అని అంటే, ఆ 2 వర్డ్స్లో ఫస్ట్ వర్డ్ క్యాపిటల్, నెక్స్ట్ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. అండ్ ఆ 2 వర్డ్స్కి మధ్య ఎలాంటి స్పేస్ అనేది లీవ్ చేయకూడదు. సో ఇది క్లాస్ మనం ఏదన్నా రాయాలి అని అంటే రూల్స్ చాలా సింపుల్ గైస్. జావా ప్రోగ్రామ్ చాలా చాలా సింపుల్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఇదొక మెయిన్ మెథడ్ ఓకే. సో మనం సిలో వైడ్ మెయిన్ ఎలా రాస్తాము, ఇక్కడ అలా మెయిన్ మెథడ్ ఇది ఓకే. నెక్స్ట్ మనం క్లాస్ అండ్ మెయిన్ మెథడ్
లేకుండా మనం ఏ ప్రోగ్రామ్ రాయలేం. ఓకే, కొన్ని ప్రోగ్రామ్స్లో అయితే ఆబ్జెక్ట్ కూడా లేకుండా మనం ప్రోగ్రామ్స్ అనేది రాయలేం జావాలో. నెక్స్ట్ system.out.printlnలో ఇక్కడ సిస్టంలో ఎస్ అనేది క్యాపిటల్ ఇవ్వాలి. ఓకే, డాట్స్ ఇవి కూడా మర్చిపోకూడదు. నెక్స్ట్ ఎల్ఎన్, నెక్స్ట్ ఇక్కడ డబుల్ కోట్స్లో ఇస్తాం. ఫంక్షన్స్ అయితే మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో డబుల్ కోట్స్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. సో ఓపెన్ చేసిన బ్రాకెట్స్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సింపుల్, అందరు చెప్పేస్తారు, హలో వరల్డ్. సో ఈ సింపుల్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమైతే ఏది మనకి అవుట్పుట్ వస్తుందో దాన్ని జస్ట్ కామెంట్ చేయండి అట్లా సరదాగా. అండ్ నెక్స్ట్ జావా డేటా టైప్స్. ఫస్ట్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటా టైప్స్ అనేది ఇదొక అట్రిబ్యూట్. సో ఈ డేటా టైప్ ఏం చేస్తుంది అని అంటే మన కంప్యూటర్ సిస్టమ్కి చెప్తుంది మనం ఎలాంటి యూజర్ అనే వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఇచ్చారు, యూజర్ ఆర్ డెవలపర్ ఎవరైనా సరే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది మనకి సిస్టమ్కి ఇచ్చారు అనేది చెప్తుంది ఈ డేటా టైప్స్ అనేది. డేటా టైప్స్ అనేది మొత్తం 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో బైట్, స్ట్రాంగ్, ఇంట్. సో మనం ఇక్కడ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్, క్యార్, బులియన్. మనం ఇందులో యూజ్ చేసేది ఏంటో తెలుసా? బైట్, షార్ట్ యూజ్ చేయము, మిగిలినవి యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ బైట్ అంటే స్మాలెస్ట్ ఇంటీజర్ డేటా టైప్. నెక్స్ట్ ఇంటీజర్ అంటే మనకి తెలుసు ఆల్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits. సో ఇది తెలుసుకోండి. నెక్స్ట్ షార్ట్ అంటే ఏంటి అని అంటే 1 షార్ట్ ఈక్వల్స్ టు 16 bits. సో ఇంటీజర్ తెలుసు, లాంగ్ తెలుసు మనకి. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్. డబుల్ అని అంటే ఏంటి అని అంటే, సో డబుల్ అని అంటే ఇది కూడా డెసిమల్లోనే కొంచెం పెద్ద వాల్యూస్ అని డబుల్ అంటే. ఆ తర్వాత క్యారెక్టర్ అంటే తెలుసు కదా మనకి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి చూసినవా, అందులో సింగిల్ ఆల్ఫాబెట్ని మనం క్యారెక్టర్ అంటాం, ఏదైనా సరే క్యారెక్టర్ అంటాం. నెక్స్ట్ ఓకే, క్యారెక్టర్ అంటే ఏబిసిడి. సో ఇవి. నెక్స్ట్ బులియన్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఒకటి ట్రూ అయితే ఇంకోటి ఫాల్స్. సో దాన్ని మనం బులియన్ అని అంటాం. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి? అరేస్, స్ట్రింగ్స్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్. వాట్ ఈస్ అరే? అరే అంటే ఏంటి? అరే అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఈ డేటా స్ట్రక్చర్ని ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అరేస్ ఎందుకు యూజ్ అవుతాయి? స్టోర్ చేసుకోవడానికి, వాల్యూస్ని యూజ్ అవుతాయి కదా. నెక్స్ట్ అరే యొక్క డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, దీనికి ముందే మనం సైజ్ అనేది ఫిక్స్ చేయాలి. అరే ఆఫ్ 5 అని ఇస్తాం కదా బ్రాకెట్స్లో. సో ముందే దీనికి సైజ్ అనేది ఫిక్స్ చేయాలి. ఇది ఒక డ్రాబ్యాక్ దీనికి. నెక్స్ట్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటో తెలుసా? అరేస్లో మనం ఇక్కడ అరేస్లో ఇస్తే ఓన్లీ ఇంటీజర్సే ఇవ్వాలి, లేకపోతే స్ట్రింగ్సే ఇవ్వాలి, లేకపోతే క్యారెక్టర్సే ఇవ్వాలి, అంతేలే. కానీ ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ డేటా టైప్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వలేము అరేస్లో. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్. సో ఇది అరేస్ గురించి. నెక్స్ట్ స్ట్రింగ్. వాట్ ఈస్ స్ట్రింగ్? ఫస్ట్ స్ట్రింగ్ డెఫినేషన్ ఏంటంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రింగ్. సో ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్గా స్ట్రింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఏ అనేది ఒక క్యారెక్టర్, బి అనేది ఒక క్యారెక్టర్, సి అనేది ఒక క్యారెక్టర్. ఈ మూడింటిని కలిపితే ఏమవుతుంది? ఒక వర్డ్ అవుతుంది. ఏదో ఒక వర్డ్ అనుకోండి, ఒక వర్డ్ అవుతుంది. సో దాన్ని ఏమంటాము అని అంటే స్ట్రింగ్ అని అంటాము. అందుకని స్ట్రింగ్ ఈజ్ నోన్ యాజ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ క్లాసెస్ అంటే ఏంటో మనకి తెలుసు. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అని అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ఫేసెస్. దాని తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వేరియబుల్ అనేది డేటా యొక్క కంటైనర్ వేరియబుల్ అని ఎందుకు అంటున్నాము మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇంట్ అనేది ఏంటి? డేటా టైప్. నెక్స్ట్ ఏజ్ అనేది ఏంటి అంటే ఇది ఒక వేరియబుల్. సో ఇదే వేరియబుల్ అంటే ఏం లేదు, ఇది ఏజ్ అనేది ఇక్కడ మనకి వేరియబుల్, మనం తీసుకున్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ 25 అంటే ఏంటిది? వాల్యూ. ఈ వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? మనకి ఏజ్లో స్టోర్ అవుతుంది. ఏజ్లోనే కదా స్టోర్ అయ్యేది. అందుకని వాల్యూస్ని స్టోర్ చేసుకునేది ఏంటి? వేరియబుల్. కాబట్టి వేరియబుల్ని ఇక్కడ కంటైనర్ ఫర్ డేటా అని అన్నాం.
సో ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు జాన్ అని ఇచ్చారు. సో మనకి ఈ విషయం తెలుసుగా, స్ట్రింగ్ని మనం రాస్తున్నాము అని అంటే డబుల్ కోడ్స్లో రాయాలి, క్యారెక్టర్ అయితే సింగిల్ కోడ్లో రాయాలి. తెలిసిందే కదా మనకి ఈ విషయం. సో స్ట్రింగ్ అనే డేటా టైప్స్. సో స్ట్రింగ్ అని నువ్వు ఎప్పుడైనా డేటా టైప్ ఇచ్చేటప్పుడు ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఎప్పుడైనా నువ్వు స్ట్రింగ్ డేటా టైప్ ఇస్తున్నావు అంటే ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేమ్ అనేది ఏంటి? వేరియబుల్. జాన్ అనేది ఏంటి? వాల్యూ. జాన్ అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? వేరియబుల్. సో వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ విచ్ స్టోర్స్ ద వాల్యూ ఈస్ నోన్ యాజ్ వేరియబుల్, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్, వాట్ ఈస్ కాన్స్టెంట్? కాన్స్టెంట్ అంటే ఏంటంటే నువ్వు ఎన్ని చేసినా సరే కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, అసలు అది చేంజే అవ్వదు. నువ్వు ఎన్ని చెయ్యి బట్ అది చేంజ్ అవ్వదు, దాన్ని కాన్స్టెంట్ అంటాం మనం. సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే, సో కాన్స్టెంట్ని మనం రిఫర్ చేయడానికి కాన్స్టెంట్, ఇప్పుడు కాన్స్టెంట్ అంటే ఏమన్నాం? ఫిక్స్డ్ అన్నాం కదా. సో ఈ కాన్సెప్ట్ని మనం రిఫర్ చేయడానికి మనం ఏం చేస్తాము? ఫైనల్ అనేది కీవర్డ్, ఇది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ని యూజ్ చేస్తాము. అంటే ఏంటి? ఫైనల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే ఏంటి అంటే నువ్వు ఎన్ని చేంజెస్ చేసినా సరే ఆ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు, దీనికి మాత్రం చేంజ్ అవ్వదు. సో మనం ఇక్కడ డేటా టైప్ ఏమి ఇచ్చాము? స్ట్రింగ్ డబల్ అని డేటా టైప్ ఇచ్చాము. సో పి అనే వేరియబుల్లో 3.14 అనే వాల్యూ స్టోర్ అయింది పిఐ అనే వేరియబుల్లో. ఓకే, సో దానికి ముందు ఏమి ఇచ్చాము మనం? అసలైన బలం ఇచ్చాము, అదే ఫైనల్ అనే కీవర్డ్. సో మనం ఎగ్జాంపుల్గా చూద్దాము. డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఇన్షియలైజేషన్ ఆల్సో వాల్యూ ఇస్ నాట్ చేంజ్డ్. సో ఫస్ట్ ప్రోగ్రాంలో ఇన్షియలైజేషన్ జరిగినా సరే ఇక్కడ మాత్రం వాల్యూ చేంజ్ అవ్వదు. బికాస్ ఎందుకంటే మనం ఇక్కడ ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి. సో మీకు ఇన్షియలైజేషన్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. సో ఇన్షియలైజేషన్ అంటే ఏంటో నేను చెప్తాను. సో ఫర్ లూప్ గురించి ఎంతమంది తెలుసుంటే జస్ట్ ఈ వీడియోని అట్లా లైక్ చేయండి, ఫర్ లూప్ తెలుసు అయితే. సో ఇక్కడ ఫర్ లూప్ అనుకోండి, ఇది ఎగ్జాంపుల్ ఫర్ లూప్ అనుకోండి. ఫర్ ఫ్లోట్ పిఐ ఈక్వల్స్ టు 1 అంటే ఇప్పుడు పిఐ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాం. ఈ పార్ట్ని ఏమంటాము? ఫ్లోట్ పిఐ ఈక్వల్స్ టు 1 అనేది డిక్లరేషన్ పార్ట్ అంటాం. నెక్స్ట్ పిఐ గ్రేటర్ దాన్ 0 అనే పార్ట్ని ఇనిషియలైజేషన్ అన్నాం. ఇనిషియలైజేషన్ అంటే ఏంటో అన్నా కదా. సో ఇదే పిఐ గ్రేటర్ దాన్ 0 అనేది ఇనిషియలైజేషన్ పార్ట్ అంటాం. నెక్స్ట్ పిఐ ప్లస్ ప్లస్ ఆర్ పిఐ మైనస్ మైనస్, మనం ఇక్కడ ప్లస్ ప్లస్ తీసుకున్నాం. సో దీన్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటాం. సో ఇక్కడ పిఐ వాల్యూ ఎంత? 1. పిఐ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. 0 కంటే ఎక్కువ ఉండాలి అని అంటే అది 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, అట్లా ఇన్ఫినిటీ వాల్యూస్ ఉండొచ్చు. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాం మనం? పిఐ ప్లస్ ప్లస్ అన్నాం, అంటే పిఐ వాల్యూ ఇక్కడ పెరుగుతూనే ఉండాలి. సో ఇలా ఇస్తే మనకి ఏంటి? మామూలుగా పిఐ వాల్యూ అనేది పెరగాలి. కానీ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? ఫైనల్ అనే కీవర్డ్ ఇచ్చాము కాబట్టి పిఐ వాల్యూ చచ్చినా పెరగదు, ఎప్పటికీ ఆ 3.14 అనేది పిఐ వాల్యూ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది పిఐ వాల్యూ అట్లా అనుకోబాకండి. నేను జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా 1 అని తీసుకున్నాను, ఎందుకంటే 3.14 అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కదా. సో అందుకని నేను సింపుల్గా 1 అని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ ఇన్ జావా. జావాలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి? నాట్ ఓన్లీ జావా, సిలో కూడా మనకి ఆల్రెడీ తెలుసు కదా. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఇది పర్సంటేజ్ అంటే మాడ్యులస్ గైస్, మాడ్యులస్. సో నెక్స్ట్ అడిషనల్ ఆపరేటర్స్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, greater than or equal to, less than or equal to. Next logical operators, and, or, nor. Next assignment operators like equals to, plus equals to, minus equals to, multiplication equals to. సో ఇవన్నీ కూడా ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ మీకు క్లియర్గా చెప్పాలా, లేకపోతే నెక్స్ట్ మన టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఏమున్నాయో అవి ఫాలో అవ్వాలా అనేది నాకు క్లారిటీగా ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఓకే,
సో ఇది గైస్ ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.